శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, దేహం పడిపోయింది, ప్రాణం పోయింది అంటాము, జీవం పోయింది అంటాము. ఈ జీవం శరీరములోకి ఎప్పుడు వచ్చింది? పోయింది ప్రాణమైతే మరి ఉన్నదేమిటి? శరీరములో జీవం లేకపోతే అందులో నుండి పురుగులు పుట్టవు కదా. సందేహ నివృత్తి చేయమని మనవి. ఇది వీరి సందేహం. అంటే అసలు శరీరం చనిపోయినప్పుడు ప్రాణం పోయింది, జీవం పోయింది అంటున్నాం కదా. అసలు ఆ జీవం శరీరంలోకి ఎప్పుడు వచ్చింది, ఎలా పోతుంది? ఒకవేళ పోతే మరి మిగిలిపోయింది ఈ శరీరం ఏంటి? మళ్ళీ ఈ శరీరాన్ని అలాగే ఉంచేస్తే అందులో రకరకాల పురుగులై పుడుతున్నాయి కదా. ఇదేంటి? ఈ సందేహాన్ని నివృత్తి చేయండి. అది వారి సందేహం. పదార్థము శక్తి కలిసి ఉన్నది సృష్టి అంటే. అది అంటే శక్తి యొక్క వ్యక్తీకరణ రూపము పదార్థము, పదార్థము యొక్క అవ్యక్త రూపము శక్తి. అంటే ఇప్పుడు మనిషి బతుకున్నాడు, మన్నే తీసుకున్నాం, మనిషి బతుకున్నాడు. ఇప్పుడు మనిషిలో ఏమేమి ఉన్నాయి అంటే మనిషి ఉన్నాడు అనుకుంటాం మనం సహజంగా, అంతే. ఏమేమి ఉన్నాయంటే అదేం పిచ్చి ప్రశ్న అనుకుంటాం. కాదు, మనిషిలో శరీరము అనే పదార్థం ఉంది, దాన్ని నడిపే మనసు అనేటువంటి భావజాలం ఉంది. అది పదార్థం కాదు. ఆలోచనలు భావాలు పదార్థం కాదు. కానీ మనకు తెలుస్తూ ఉంటాయి, ఉన్నాయని తెలుస్తూ ఉంటాయి. దానికంటే సూక్ష్మ రూపంలో, అంటే ఉన్నాయి అని తెలుస్తున్నటువంటి భావాల కంటే సూక్ష్మ రూపంలో శక్తి ఉంది. అంటే శక్తి సూక్ష్మాతి సూక్ష్మంగా నిశ్చలంగా ఉంది. అది తెలిసేటట్టుగా తయారైంది. ఆలోచనలు ఒకసారి చూడండి. అంటే శక్తి వైపు నుంచి వస్తున్నాం. ఇప్పుడు మన ప్రాణశక్తి వైపు నుంచి మనలోనే చూసుకుంటున్నాం, బయట కాదండి. మీరు బయట ఏం ట్రై చేయబాకండి అసలు. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన శరీరం ఉంది, మనిషి ఉన్నాడు, శరీరం ఉంది, బ్రతికే ఉన్నాం, రైట్. ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు, మనిషిలో ఏమేమి ఉన్నాయి అన్నాం అనుకో. మామూలుగా శరీరం చెబుతాం, కాళ్ళు చేతులు కన్ను చెవు ముక్కులు, అదంతా కలిపి శరీరం అండి. ఓకే, శరీరం ఉంది. ఇంకేమున్నాయి? శరీరం ఒక్కటైనా ఉంది అంటే సహజంగా శరీరమే ఉందన్న ఆలోచనతో ఆగిపోతారు మనుషులందరూ. ఇది సామాన్య జీవితం. ఆధ్యాత్మికత అక్కడి నుంచి తెలిసినంత వరకు ప్రయత్నిస్తుంది. అది విషయం. అక్కడ ప్రయత్నించాలి. అది తెలిసినంత వరకే. తెలియదేం ప్రయత్నిస్తావు నువ్వు? నీకు తెలిసింది ప్రయత్నించు. ఇంకేమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నావు? మనసు అన్నారు. మనసు ఉంది. మనసులో ఏముంది? మొత్తం ఈ శరీరంతో నేను చేసినవన్నీ లోపల జ్ఞాపకంగా గుర్తుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనిషిలో ఏమేమి ఉన్నాయి? శరీరం ఉంది, మనసు ఉంది. ఓకే, శరీరం కనపడుతుంది. ఏ రూపంలో ఉంది? మాంస రూపంలో ఉంది. ఓకే, పదార్థం అన్నం దాన్ని. ఓకే, మనసు ఏ రూపంలో ఉంది? పదార్థ రూపంలో ఉందా? లేదు. ఎలా ఉంది? తెలియట్లేదు. ఎలా ఉందో తెలియట్లేదు. పోనీ ఎక్కడుంది? అది కూడా తెలియట్లేదు. అసలు నీ లోపల ఉందా లేకపోతే నీకు భిన్నంగా ఉందా? నాతోనే ఉంది, నాలోనే ఉంది. అంతవరకు తెలుస్తుంది. అంటే మనసుకి నాకు సంబంధం ఉందని తెలుస్తుంది. సహజంగా నేను శరీరం అని అనుకుంటున్నాను కాబట్టి నా లోపల ఉందంటున్నా. నేను నా లోపల ఉంది అని ఎందుకు చెబుతున్నాను అంటే, నేను శరీరం ఇంతే అని నేను భావించుకున్నాను కనుక ఈ కనపడుతున్నటువంటి మాంస పదార్థ శరీరం ఏదుందో ఇదే నా పరిమితి అని అనుకున్నాను కనుక మిగిలినవన్నీ నా లోపల ఉన్నాయి అంటున్నా. నేను నా ఆలోచనలు, నా భావాలు, నా మనసు, ఇదంతా నా లోపల ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా పరిమితి ఇంతే అని నేను భావించుకుంటున్నాను కనుక, అంతకు మించి నాకు తెలియదు కనుక. ఈ విషయాన్ని ముందు క్లియర్గా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనసు ఏ రూపంలో ఉంది? తెలియదు. తెలియనప్పుడు మనసు ఉందని ఎలా చెబుతున్నావు? తెలుస్తుందిగా, ఆలోచనలు వస్తున్నాయిగా.
భావాలు వస్తున్నాయిగా. ఆ భావాలకు తగ్గట్టుగా భావం భయం అయితే శరీరం కంపించిపోతుందిగా. మనసుకి శరీరానికి ఉన్న సంబంధం కూడా తెలుస్తుందిగా. శరీరం కంపించిపోతుందిగా, మనసు శరీరం విడివిడిగా లేవు. శరీరం కంపించిపోతుందిగా ఆ భావం రాగానే. మనసులో ఉన్నవి ఒకవేళ శృంగార కోరికలు అనుకోండి, మీరు చూడండి, తత్సంబంధిత శృంగార అవయవాలు కూడా కంపిస్తాయి. వాటిలో చలనం వస్తుంది, శరీరం అంతా చలనం వస్తుంది, అవయవాలు మీకు క్లియర్గా తెలుస్తాయి. అలా భయం అయితే శరీరం అంతా కంపిస్తుంది, భయం తెలుస్తుంది. ఎక్కువగా ముందు భయం స్టార్ట్ అయ్యేది హృదయంలో, అంటే ఛాతీ మధ్య భాగంలో భావోద్వేగాలన్నీ తెలుస్తూ ఉంటాయి అందరికీ. ఛాతీ మధ్య భాగంలో మీరు చూసుకోండి, అక్కడి నుంచి శరీరం మొత్తం కంపిస్తూ ఉంటుంది. ఆ విషయానికి తగ్గట్టుగా ఎక్కువ భయాల్లో తెలుస్తుంది. ఉలిక్కి పడతాం, ఉలిక్కి పడినప్పుడు మొదటి ప్రకంపనం ఎక్కడ జరిగిందంటే ఛాతీ మధ్య భాగంలో. అది భావోద్వేగాల ప్రదేశం, హృదయము. అది భావోద్వేగాలు అక్కడ ఉంటాయి. సరే, భావోద్వేగాలు, ఆలోచనలు, మొత్తానికి మనసు ఉంది. ఆ మనసునే భావోద్వేగాలు అంటారు, ఆలోచనలు అంటారు, జ్ఞాపకాలు అంటారు, అన్నీ మనసు ఉంది. ఎలా ఉందో తెలియదు కానీ ఉందని తెలుసు. ఓకే, అంటే మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు? శరీరముగా పదార్థంగా ఉన్నాడు, మాంసరూప పదార్థంగా ఉన్నాడు, మనసుగా ఉన్నాడు. మనసు ఎలా ఉందంటే ఉందని తెలుసు కానీ పదార్థంగా లేదు. అది పదార్థము వలె మనసు లేదు. మనసు ఉందని తెలుసు, పదార్థంగా దృశ్యంగా ఎలా లేదు, ఉన్నదని తెలిసే విధంగా ఉంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి? దేహం పడిపోయిందంటే మనిషి చనిపోయాడు, ప్రాణం పోయింది అంటున్నాం, జీవం పోయింది అంటున్నాం. ఓకే, బాగానే ఉంది. అంటే మనిషిలో ఇప్పుడు బతికున్నాం కాబట్టి ఏముంది అంటే శరీరము మనసు ఉందన్నాం. మరి చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటున్నాగా. మరి ఇప్పుడు బతికున్నప్పుడు ప్రాణం ఉన్నట్టా లేనట్టా? ప్రాణం ఉందండి, ప్రాణం ఉంది. ఎందుకంటే చనిపోతే ప్రాణం పోయింది, జీవం పోయింది అంటున్నాగా. ప్రశ్న అక్కడే మొదలైంది మన సోదరుడికి. ఏమి లేదు, ఇలా ప్రశ్న వేసుకుంటూ వెళ్తే సమాధానాలు మీలోనే దొరుకుతాయి. ఇక ఇది ఎక్కడో ఆధ్యాత్మికత జ్ఞానం ఎక్కడో దాసేలే దేవుడు, అది మనలోనే ఉంది. మనం దాన్ని పట్టించుకోవట్లే అంతే, మనం తెలుసుకునే ప్రయత్నం చేయట్లే అంతే. శరీరం అనుకొని వెళ్ళిపోతున్నాం, మిగిలినవి తెలుసుకోవట్లే. మిగిలినవి కూడా తెలుసుకుంటే ఆధ్యాత్మికం అంటారు అంతే. అంటే ఇప్పుడు బతికున్నాము అంటే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు మళ్ళీ చెప్పండి? అంటే పదార్థంగా శరీర రూపంలో ఉన్నాడు, అది తెలుస్తుంది, క్లియర్గా కనపడుతుంది, చక్కగా ఆకృతి తెలుస్తుంది, ముట్టుకోవడానికి, స్పర్శకి, వాసనకి, అన్ని రకాలుగా పంచేంద్రియాలకే దొరుకుతుంది, చక్కగా తెలుస్తుంది. అందుకని ఉన్నదే అని నమ్మాను నేను, నా పరిమితి ఇదే అని అనుకుంటున్నాం ఎవరి కాలం, నా శరీరం ఇదే అని. ఇప్పుడు మనసు ఉన్నదని తెలుస్తుంది కానీ ఎక్కడ ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. కానీ అది నా మనస్సు, నాకు సంబంధించింది అని మాత్రం తెలుస్తుంది. అది నేనేం తెలుస్తుంది, ఎందుకంటే అది నా శరీరాన్ని కంపింపజేస్తుందిగా. సుఖానికి, దుఃఖానికి, కామానికి, దేనికైనా కంపింపజేస్తుంది. అది కదిపితేనే అసలు నేను కదులుతున్నా, లేకపోతే ఈ శరీరం అని నేను కదలను. కాబట్టి మనసుగా ఉన్నాను. మనిషి ఎలా ఉన్నాడంటే మనసుగా ఉన్నాడు, శరీరంగా ఉన్నాడు. పదార్థం, శరీరం పదార్థం, మనసు పదార్థం కాదు. ఎలా ఉందో నాకు తెలియదు. ఓకే, మరి చనిపోతే ఏం పోయింది? ప్రాణం పోయింది అంటున్నాగా. అంటే ఇప్పుడు బతుకున్నప్పుడు ఏముంది నీలో? ప్రాణం ఉంది. మరి ప్రాణం ఎలా ఉంది? అసలు తెలియదు. ఎక్కడ ఉంది? అసలు తెలియదు. చనిపోయినప్పుడు పోనీ వెళ్తాం చూసావా? అది అస్సలు తెలియదు. మరి ప్రాణం పోయిందని ఎలా తెలిసింది? కదలటం లేదు గాడు, ఆ శవం కదలటంలా. అదే పురుగులు పెట్టేస్తుంది కొన్ని రోజులు కానీ కూడా అంటున్నారు, అంటే కుళ్ళిపోతుంది. అది మనిషికే కాదు, పండుకైనా, ఫలానికైనా, వస్తువులకైనా అలాగే జరుగుద్ది, వేటికైనా అలాగే జరుగుద్ది. సృష్టిలోనే అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? స్పష్టంగా ప్రాణముగా ఉన్నాడు. అటువైపు నుంచి వద్దాం. ప్రాణముగా ఉన్నాడు, అస్సలు తెలియదు. చావు అనే దాని వలన ప్రాణం ఒకటి ఉందని తెలుస్తుంది తప్ప ప్రాణం ఎలా ఉందో అసలు తెలియదు. అంటే అస్సలు తెలియని విధంగా నేనున్నాను. అదేంటి? అస్సలు నేను ఎలా ఉన్నానో నాకు తెలియని విధంగా నేనున్నాను. అదేంటి? ప్రాణము.
ఓకే, నాకు తెలిసిన విధముగా మనసులా ఉన్నాను, కానీ అది కూడా ఎలా ఉందో తెలియదు. ఉందని తెలుసు, ఎందుకంటే ఆలోచనలు భావాలు అన్ని కదులుతున్నాయి, అదే శరీరాన్ని కదులుతుంది. నాకు పూర్తిగా తెలిసిన విధముగా శరీరం వలె ఉన్నాను, పదార్థంగా సంపూర్ణంగా తెలుస్తుంది. నాకేంటి, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు నా శరీరం ఉన్నట్టు మొత్తం ప్రపంచానికి కూడా తెలుస్తుంది, నాకు తెలియటమే కాదు. నా మనసు ఉన్నట్టు నా ఒక్కడికే తెలుస్తుంది, ప్రపంచానికి తెలీదు. ఎవరి మనసు వాళ్ళొక్కడికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. కానీ అందరి శరీరం అందరికీ తెలుస్తుంది. ప్రాణం ఉన్నట్టు నాకు కూడా తెలీదు, నాలో ప్రాణం ఉన్నట్టు నాకు కూడా తెలీదు. అంటే నేను 3 దశలలో ఉన్నాను. ఒక దశ నేను ఎలా ఉన్నానో నాకే తెలియని దశ, అంటే లేదు అన్న భావనే. ఎప్పుడు దాని గురించిన ఆలోచన వస్తుందంటే ప్రాణం పోయినప్పుడు, ప్రాణం పోయింది జీవుల్లో అనుకుంటున్నాం అంతే. రెండో దశ నాకు అసలు నా గురించి తెలియని స్థితి నుంచి నాకు తెలిసిన స్థితి, మనసు కదలికలు. కానీ అవి పదార్థ రూపంలో అయితే లేవు. అక్కడి నుంచి మూడో దశ సంపూర్ణంగా నేను నాకు తెలుస్తున్నాను, మొత్తం ప్రపంచానికి తెలుస్తున్నాను, ప్రపంచం నాకు తెలుస్తుంది. అంటే పదార్థ రూపంలో ఉన్నటువంటి మొత్తం తెలుస్తున్నాయి, తెలిసేలా ఉన్నాయి. అదే వ్యక్తీకరణ. అయితే వ్యక్తీకరణ హఠాత్తుగా జరిగిందా? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళరండి. ప్రాణం దగ్గరికి వెళ్తే ప్రాణానికి అసలు వ్యక్తీకరణ లేదు, అందుకని తెలియట్లేదు. అసలు వ్యక్తీకరణే లేదు, అందుకని తెలియటం లేదు. తర్వాత ఏమైంది? వ్యక్తీకరణ కదలిక రూపంలో వ్యక్తీకరణ తెలుస్తుంది. మనసు ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి. మనసు సంపూర్ణంగా పదార్థము వలె వ్యక్తీకరణ లేదు, కానీ నా ఒక్కడికే ఉన్నదని తెలిసేలా కదలికలు ఉన్నాయి. అక్కడ కదలికలు ఉన్నాయి, తెలుస్తుంది. ఇంకా జాగ్రత్తగా అందులో భావం, అంటే నాకు పుట్టిన ఆలోచనలో, మనసులో పుట్టిన ఆలోచనలో, కోరికలో, భయంలో భావం అవుతుంది. ఆ భావం దృశ్యం అర్థమవుతుంది నాకు. అంటే కదలిక ఉంది అక్కడ, దృశ్యము ఉంది, అర్థమయ్యేది కూడా ఉంది అక్కడ. ఇప్పుడు యాపిల్ అనేది గుర్తొచ్చింది అనుకోండి, యాపిల్ కనపడుతుంది. నా భార్య గుర్తొచ్చింది అనుకోండి, భార్య కనపడుతుంది. నా భర్త గుర్తొచ్చాడు అనుకోండి, భర్త కనపడతాడు. ఇది ఆధ్యాత్మిక చదువు. చాలా జాగ్రత్తగా, నిదానంగా, ప్రశాంతంగా వినండి. ఆధ్యాత్మిక చదువు అంటే ఎవరిదో కాదు, మీ సొంత చదువు. నాది కాదు, మీది. ఎవరు వింటున్నారో వాళ్ళదే. సామూహికం కాదు, వ్యక్తిగతం. మీ లోపల ఇది వింటూ మీరు మీ లోపలికి వెళ్ళిపోతూ ఉండండి. సందేహం వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్న వేయండి. ఇది వింటూ లోపలికి వెళ్ళిపోవటమే మీరు ఎప్పటికప్పుడు. ఒకవేళ సందేహం వచ్చింది అనుకోండి, తప్పకుండా మళ్ళీ ప్రశ్న వేయండి. ఏంటి ఈ చెప్పేదంటూ. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఒకటి పూర్తిగా నేను నాకు తెలియని స్థితిలో ఉన్నా, అంటే అవ్యక్త స్థితి. అక్కడ ఉన్నది ప్రాణం అని ఒకటి, కానీ అది వ్యక్తీకరించబడిన విధముగా లేదంటే తెలిసేలా లేదు. తర్వాత రెండో స్థితి ఏం తెలుస్తుంది? వ్యక్తీకరించబడి ఉంది. అక్కడ రెండు ఉన్నాయి, కదలిక ఉంది, ఆలోచన అనే కదలిక ఉంది, జ్ఞాపకాలనే కదలికలు ఉన్నాయి, భావాలనే కదలికలు ఉన్నాయి. అడిగి ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. ఆ కదలికలతో పాటు దృశ్యం కూడా ఉంది. దానిలో అర్థం ఉంది, అర్థమే దృశ్యం, అర్థమవుతుంది, అది దృశ్యంగా కూడా కనబడుతుంది. అనుభవించినవన్నీ ఒక మాటలో చెప్పాలంటే ఫోటో ప్రింట్లుగా ఉన్నాయి. ఒక మనిషిని ఫోటో తీసామనుకోండి, మనిషి అక్కడే ఉన్నాడు, కాగితం మీద ప్రింటింగ్ పడింది. మీరు దేన్నైనా ఫోటో తీయండి, అది అక్కడే ఉంది. మనిషి అంటే బాగా అర్థమవుద్దని చెప్పాను, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అంటే నువ్వు బయట ఉన్నావు, ఇప్పుడు ఆ ఫోటోలో కూడా ఉన్నావు. నువ్వు ఫోటోలో ఉంది ఎవరు? నేనేనండి అంటాం. నువ్వు ఫోటోలో ఉన్నావా? కాదు, నా బొమ్మ అండి. అదేంటి నువ్వెక్కడుంటే నీ బొమ్మ అక్కడ ఉంటావు ఏంటి? ఇది నీ శరీరం బొమ్మ కాదా అంటే, కాదండి ఇది నా శరీరం అండి. ఎందుకని? నాకు ప్రాణం ఉందండి. ఇదిగో మాంస పదార్థం, శరీరం ఉంది, ప్రాణం ఉంది, కదులుతాను, మాట్లాడతాను. అది నా బొమ్మ అండి. బొమ్మ అంటే ఏంటి? అది కదలలేదండి. నాకు ఊరికనే ఫోటో తీశారండి. ఓహో, అంటే నీడ లాంటిది. ఇంకా నీడ కదులుద్దండి, నేను కదిలితే నీడ కదులుద్ది, కానీ ఇది కదలదు. ఇలా మనం కదిలితే నీడ ఎలా కదులుతుందో, ఫోటో ప్రింట్ ఎలాంటిదో, అలా లోపల మనసులో ప్రింట్ అయి ఉన్నాయి. ఆ ప్రింట్ నీకు దృశ్య రూపంలో కనబడుతుంది.
అందుకే మనం నిద్రపోయినప్పుడు కలలు కంటాం. కలంతా నిజంగా ఉంటుంది, కానీ కలంతా జరుగుతుంది ఏంటో తెలుసా? మనసులో ఉన్న ప్రింటింగ్ ప్రాసెస్లో ఉన్న దృశ్యాలతో అది జీవించుకుంటూ వెళ్తుంది. అందుకని ఇది స్వప్నలోకం, అక్కడ స్థూల దేహం లేదు దాంతోపాటు. కానీ ఇప్పుడు ఫోటోలో మనిషి యాజ్ ఇట్ ఈజ్గా ఈ స్థూల దేహంతో ఉన్నట్టు ఫోటోలో కనపడుతూ ఉంటాడు. అలాగే సేమ్ మనసు మొత్తం అన్నింటినీ అలా వేసుకొని వెళ్ళిపోతుంది, అన్ని జరుగుతున్నట్టు కనపడుతూ ఉంటాయి. అది నిజమని అనిపిస్తూ ఉంటుంది మనకు, ఎందుకంటే మనసు ద్వారానే శరీరం కదులుతుంది కనుక. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ గ్రహించాల్సింది ఈ విషయాలు కాదు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే శక్తి యొక్క మార్పులు. శక్తి మొట్టమొదటి స్థితిలో ఎలా ఉందంటే అసలు తెలియనట్టుగా ఉంది, అదే ప్రాణం. ప్రాణం పోతే మనిషి పోయాడు అంటున్నాగా, కాబట్టి ప్రాణం ఉంది. ఎలా ఉంది నాకు అస్సలు తెలియదు, ఎలా ఉందో అసలు నాకు తెలియదు, దాన్ని చేసుకోవడం రాదు, అది లేనట్టుగా ఉంది. ఒక మాటలో చెప్పాలండి, అంటే లేనట్టుగా ఉంది. తర్వాత ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనసుగా తెలుస్తుంది, ఉంది, అందులో డౌటే లేదు. ఉన్నది అనడానికి డౌటే లేదు, కానీ శరీరంలాగా ఉందా ఏ చూపించు అన్నాం అనుకో ఎవరికి కనపడదు. నా ఒక్కడికే తెలుస్తుంది నా మనసు, నా ఆలోచన, నా భయం, నా ఆదుర్ద, నా కంగారు, నా సుఖం, నా దుఃఖం నాకే తెలుస్తుంది. అయితే అది దృశ్య రూపం కూడా ధరిస్తే దృశ్యాల లోపల కనపడతాయి నాకు. అంటే రెండు రకాలుగా ఉంది మనసు, కదలికలతో ఉంది, దృశ్యంగా ఉంది. ఓకే, అంటే అలా వ్యక్తీకరించుకుంది, కదిలింది, దృశ్యత్వానికి అవసరమైనటువంటి వెలుగుగా కూడా ఉంది లోపల. వెలుగు లేకపోతే దృశ్యం కనపడదుగా, దృశ్యాన్ని కూడా చూసుకుంటుంది, అది దృశ్యత్వాన్ని పొందింది. శరీరానికి వచ్చేటప్పటికి ఏమైంది, పూర్తిగా ఘనత్వాన్ని వచ్చేసింది. అంటే మాంసరూపం అయిపోయింది, శరీరం కనపడుతుంది, నాకే కాదు అందరికీ కనపడుతుంది. ఇది పదార్థ స్థితి. అయితే శరీరంలో ఏమున్నాయి, ఇప్పుడు మన శరీరంలో ఏమున్నాయి, మళ్ళీ శరీరాన్ని పరిశీలించండి. రెండు ఉన్నాయి. ఒకటి ద్రవరూప రక్తం ఉంది, రక్తం శరీరం అంతా జరుగుతుంది. రెండు మాంసం ఉంది, మాంసము ఎముకలు, అంటే పదార్థ రూపం ధరించింది. ఈ పదార్థ రూపం ఎలా ధరిస్తుంది లోపల మనిషిలోనే, ఇది మామూలు ప్రాసెస్, డాక్టర్లే చెబుతారు. ఇది మనం తిన్నటువంటి ఆహారం ఏదుందో ఆ ఆహారాన్నంతా జీర్ణం చేసుకొని మన శరీరము అందులో ఉన్నటువంటి శరీరానికి ఉపయోగపడని తుక్కంతా మలమూత్రములుగా విసర్జించేస్తుంది. మీరు తాగే నీళ్లు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు. అది గ్రహించినటువంటి వాటిని, అంటే ఈ తుక్కును వదిలేయగా అది తీసుకున్నటువంటి సారాన్ని రసరూపంలో తీసుకుంది, మార్చుకుంటుంది. అంటే రసంగా పచనం చేస్తుంది, మెత్తగా చేసేసి రసం, ఆ రసాన్ని పేగులు పీల్చుకుంటుంది, పొట్ట దగ్గర ఉన్న పేగులన్నీ పీల్చుకుంటుంది. ఆ పీల్చుకున్నటువంటి రసాన్ని రక్తంగా మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది ఇంకెవరికి తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు. ఆ రక్తంగా మారినటువంటి దానిలో కొంత భాగం మాంసం అవుతూ ఉంటుంది, కొంత భాగం ఎముకలు, ఎముకల్లో ఉన్న మూలుగు మజ్జగా అవుతూ ఉంటుంది, ఇంకొంత భాగం స్పెర్మ్గా తయారవుతూ ఉంటుంది, అంటే వీర్య కణములుగా. స్త్రీ పురుషులు ఇద్దరిలో అలా తయారవుతుంటుంది. వీర్యం అంటే స్త్రీ పురుషులు కలిసినప్పుడు, వాళ్ళిద్దరూ శారీరక కోరికల కోసం కలిసినప్పుడు ఆ కోరిక పూర్తయింది అనడానికి గుర్తుగా వీర్యం బయటకు వస్తుంది. ఆ వీర్యం బయటకు వచ్చినాక తృప్తి కలిగిందని ఆగిపోతారు. అయితే అది సృష్టి చేసిన ఏర్పాటు. అక్కడ ఆ వీర్యం నుంచి పిల్లలు పుడతారు. మళ్ళీ చూడండి, పదార్థంలోంచి శక్తి వస్తుంది. మనిషి అనే పదార్థంలోంచి మళ్ళీ శక్తి వస్తుంది, వీర్యం శక్తి. ఇప్పుడు ఆయన అడిగారు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది శరీరంలో, కానీ శరీరమే ప్రాణం, ప్రాణమే శరీరం. అది ఒక స్థితిని కోల్పోతుంది అంతే, ఒక స్థితిని అది కోల్పోతున్నది. దీన్ని మళ్ళీ జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్దాం. మళ్ళీ సందేహం వస్తే అడగండి. ఇప్పుడు మన చూసుకుంటమే మనం బయటికి వెళ్ళొద్దు అసలు. మొట్టమొదటి స్థితిలో, అంటే మన వైపు నుంచి వెళ్తే శరీరము, మనసు, ప్రాణము కదా. ప్రాణం వైపు నుంచి వస్తే ప్రాణం ఎలా ఉన్నది అంటే, ప్రాణము నాకు తెలియనట్లుగా ఉన్నది. ఓకే, ఉంది కానీ నాకు తెలియదు.
ప్రాణం లేదంటానికి లేదండో. ఎందుకని మనిషి చచ్చిపోతే ప్రాణం పోయింది అంటున్నాగా. అంటే ఉన్నది ఎలా ఉన్నదో నాకు తెలియనట్లుగా ఉన్నది. ఓకే, అలాంటిది బయట సృష్టిలో ఏమన్నా ఉందా? ఎతకండి. ఇప్పుడు సృష్టిలోకి వద్దాం. ఈ ప్రాణం లాంటిది బయట సృష్టిలో ఏమన్నా ఉందా? ఎతకండి. అంటే నాకు అసలు తెలీదు, కానీ ఉంది. ఉన్నదని నేను తెలుసుకోలేను కూడా ఎప్పటికీ, కానీ ఉందని తెలుసు. ఎందుకంటే ప్రాణం పోతే మనిషి చనిపోతున్నాడు కనుక ప్రాణం ఉందంటున్నాను, కానీ నేను దాన్ని అసలు ఎప్పటికీ తెలుసుకోలేను. ఉన్నదని అసలు తెలుసుకోవడం నా వల్ల కాదు. నేను దాన్ని ఎప్పుడూ లేదని చెబుతాను. అది ఉన్నది అన్నది నాకు ఎలా తెలుస్తుంది అంటే మనిషి చనిపోయినప్పుడు వచ్చిన భావన, అంతే. అది కూడా భావనే. పోయే ప్రాణం కనపడలేదు, పుట్టే ప్రాణం కనపడలేదు. ప్రాణం ఉన్నది అంటానికి ఆధారం ఏంటంటే పుట్టుకలు చావులు, అంతే. అలా ఆ పుట్టుక చావుల వలన భావంతో చెబుతున్నాను తప్ప అసలు ప్రాణం అనే ఎరుకని నేను ఎప్పటికీ తెలుసుకోలేను. దాని రూపం ఏంటో, దాని రంగు ఏంటో, దాని రుచి ఏంటో, దాని వాసన ఏంటో అసలు ఉందని నేను ఎప్పటికీ తెలుసుకోలేను. అలా ఒక మనిషి ఎప్పటికీ తెలుసుకోలేనట్టుగా కానీ ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నది ఏదైనా ఉందా ఇక్కడ సృష్టిలో? గమనించండి ఒకసారి చుట్టూ. మళ్ళీ సృష్టిలో ఎతకండి. అంటే అలా ఉంది ఒకటి. ఏంటది? ఆకాశము. దానికి ఆకాశం అని పేరు పెట్టారు. మీరు చూడండి, ఆకాశం ఏమీ లేదు, ఖాళీ అంటాం. అందులో అసలు తెలుసుకోవడానికి ఏముంటుంది? నా బంధమనం. అదేగా మన అభిప్రాయం. కాబట్టి ప్రాణాన్ని పోలినటువంటిది బయట సృష్టిలో ఏముందంటే ఆకాశం ఉంది. ఎప్పటికీ అందులో ఏమీ తెలుసుకోలేం. ఏమీ ఎప్పటికీ లేదనే చెబుతాం. కానీ లేదని చెబుతూ ఖాళీ ఉందని చెబుతాం, ఆకాశం ఉందని చెబుతాం. లేదు, అక్కడ ఏమీ లేదు అనేది ఒకటి ఉందని చెబుతూ ఉంటాం. దాన్ని ఖాళీ అని, ఆకాశం అని అంటూ ఉంటాం. చూడండి గమ్మత్తు. మన లోపల ప్రాణం కూడా ఇలాగే ఉంది. అంటే లోపల అనే భావన ఎందుకు? అది అంతా మళ్ళీ చివరిలో కంక్లూజన్ వస్తుంది. ఇప్పుడు లోపలనే మాట్లాడుకుందాం. లోపలనే భావన ఎందుకు అంటున్నాము అంటే, నేను ఈ శరీరం అని నేను బలంగా దృఢంగా నమ్మున్నాను, నా పరిమితి ఇంతే అని నేను అనుకుంటున్నాను కనుక. ఓకే, అంటే ప్రాణాన్ని పోలింది బయట ఏంటి? ఇప్పుడు ఆకాశము, మన చుట్టూ ఉన్న ఖాళీ. ఆకాశం అంటే పైన ఉందే కాదు, మొత్తం ఖాళీ. ఎక్కడ ఉన్నది? మన పక్కన మన చుట్టూ ఉన్న ఖాళీ అది. లేకపోతే మనం తిరగలేంగా. ఖాళీలో ఇల్లు కట్టుకుంటున్నాం, ఖాళీలో తిరుగుతున్నాం, ఖాళీలో పనులు చేసుకుంటున్నాం, ఖాళీలో పంటలు పండించుకుంటున్నాం, ఖాళీలోనే సమస్తమే చేస్తున్నాం. ఖాళీ లేకపోతే అసలు చేయటానికి క్రియ ఉండదు, క్రియ చేసే అవకాశమే ఉండదు. అంటే ముందు ఏదైనా ఒక క్రియ జరగటానికి అసలు ముందు ఖాళీ అనేది ఒకటి ఉంది ఇక్కడ. అంటే మొట్టమొదట ఉన్నదేంటి? ఖాళీ. ఇలా తనను తాను పరిశీలించుకున్నటువంటి వాళ్ళకి బయట ప్రపంచాన్ని పరిశీలిస్తే అప్పుడు అర్థమైంది, అచ్చు నాలాగానే బయట ప్రపంచం ఉందని. దానికి ఆకాశం అని పేరు పెట్టారు. అది మొదటిది. అంటే ఏంటి? నాలో ప్రాణం మొదటిది. ఎప్పటికీ నేను అది దానికి అనుకోలేను. ఇప్పుడు నేను చచ్చిపోయినాక ప్రాణం పోయింది అంటారనుకోండి, నేను చచ్చిపోయినాక అసలు తెలియదుగా నాకు. అంటే నేను ఉండగాను దానికి అనుకోలేను, ఏమీ లేదంటాను. నేను చచ్చిపోయినాక కూడా అసలు నాకు తెలిసే అవకాశం లేదు, చచ్చిపోయాను కనుక. కానీ ప్రాణం ఉంది, ఇప్పుడు బతికున్నాను. అది మొదటిది. దానికి ఆకాశము అని పేరు పెట్టారు బయట. మన లోపలైతే అదే ప్రాణం. ఇక్కడ వరకు కన్ఫర్మ్డ్గా అర్థం చేసుకున్నారో చూసుకోండి ఒకసారి. అని డౌట్ ఉంటే అడగండి, లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి విని జాగ్రత్తగా స్థిరపడండి. ముందు స్థిరపడపోతే ఇప్పటికీ అనుమానాలు వస్తూనే ఉంటాయి. రెండవది, ఇప్పుడు మనసు ఉందన్నంగా ప్రాణం తర్వాత మనసు ఎలా ఉంది? ఇందాక చెప్పుకున్నాం. కదలికలు ఉంది, దృశ్యం ఉంది, కనపడేలా ఉంది. లోపల అర్థం, భావం అర్థమవుతుంది, కనపడుతుంది. కదలిక ఉంది దాంట్లో. కదలికలోనే అర్థము, దృశ్యము కనపడుతుంది. అర్థం అవటం అన్న దృశ్యమే, కనపడటం అన్న దృశ్యమే. దాన్ని దర్శనము అన్నారు పెద్దలు. సరే, అవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేసుకుంటాం. ఇంతవరకు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. కదిలేలా ఉంది, కదలికలు ఉన్నాయి, దృశ్యం ఉంది. అలాంటి బయట ఏమన్నా ఉన్నాయో ఎతకండి సృష్టిలో. కదలికలకు సంబంధించి కదులుతుంది, కానీ నాకు తెలియదు ఎలా ఉందో. ఎలా ఉందో తెలియదు, కానీ కదులుతుంది. అలాంటి స్థితి ఒకటి ఏమన్నా ఉందా ప్రపంచంలో? చూడండి. అంటే ఉంది. ఏంటది? వాయువు.
కదులుతుంది వాయువు, కానీ ఎలా ఉందో నాకు తెలియదు, దాన్ని పట్టుకోలేను, ముట్టుకోలేను, కానీ దాని స్పర్శ నాకు తెలుస్తుంది. నేను దాన్ని ఏం చేయలేను, అది వచ్చి తగిలినప్పుడు నాకు తెలుస్తుంది వాయువు ఉందని తెలుస్తుంది. తర్వాత ఆ కదలిక ఉంది, కదలికలో ఏముంది, దృశ్యం ఉంది, అర్థం ఉంది, కనపడుతుంది, అర్థమవుతుంది. అంటే ఒక భావానికి శరీరం స్పందించేలా అర్థమయ్యేది ఒకటి ఉంది అందులో. అంటే అక్కడ మీరు గ్రహించినట్టయితే చిన్నగా ఒక స్పందన, స్పర్శ లాంటిది కూడా వచ్చింది ఆ దృశ్యంలో, లేకపోతే శరీరం స్పందించదుగా. అలాంటిది ఏమన్నా ఉందా బయట ఎత్తకండి. వెలుగు, తేజస్సు, సూర్యకాంతి దృశ్యానికి సంబంధించింది. అది శరీరాన్ని కదిపినట్టుగా, అంటే ఆలోచన శరీరాన్ని కదిపినట్టుగా సూర్యకాంతి యొక్క వేడి, ఉష్ణోగ్రత కూడా తెలుస్తుంది మనకు. వెలుగు, వెలుగు దృశ్యానికి మూలం. అలాంటిది బయట ఉన్నది వెలుగు. దాని ఆధారం ఇక్కడ జీవితం సాగుతుంది. ఓకే, ఇప్పుడు మనసు ఏ రూపంలో ఉంది? వెలుగు రూపంలో, వాయు రూపంలో మనసు ఉంది. అందుకని ఉందని తెలుస్తుంది, కానీ పట్టుకోవటం కుదరదు. వెలుగుని పట్టుకోగలమా? చూడగలం అంతే, పట్టుకోలేం. ఉందని తెలుస్తుంది. వాయువుని పట్టుకోగలమా? పట్టుకోలేం. ఉందని తెలుస్తుంది. అందుకని తేజస్సు అంటారు దాన్ని. తేజస్సు, దాన్ని మామూలు వాడుక భాషలో అగ్ని అని చెప్పారు అంతే. తేజస్సు అది. దాని తర్వాత శరీరం ఉంది మనకి. ఇంకో రూపంలో ఎలా ఉన్నాం మనం? శరీర రూపంలో ఉన్నాం. శరీరం ఏంటి? రక్తము, మాంసము, రక్త మాంసాలు. రక్తము అంటే ద్రవస్థితి, ద్రవము. అలాంటిది ఏమన్నా ఉందా? ఎతకండి. నీరు. ఎతికేది ఏమన్నా తెలుస్తానే ఉంది కదా, నీరు, ద్రవము. తర్వాత ఘనస్థితి, పదార్థము. అలాంటి ఘనస్థితి ఏమైనా ఉందా? భూమి అంతా అదేగా. ఈ పద్ధతిలో పంచభూతాలను ఆవిష్కరించారు మహాత్ములు. బయటకు వెళ్ళి సృష్టిలో వాళ్ళు ఎత్తికి పట్టుకునేవి కాదయ్యి. తనలోకి తాను వెళ్తే తనకు అర్థమైన విషయాలు, తాను ఎలా ఉన్నాడో మొత్తం విశ్వం అలాగే ఉంది. అప్పుడు అర్థమైంది, ఓహో విశ్వానికి నేను ప్రత్యేకను, విశ్వం వేరు నేను వేరు కాదు, నేను ఎలా ఉంటానో మొత్తం విశ్వం అలాగే ఉంది. అందుకని పంచభూతాల క్రియని చెప్పాడు. పంచభూతాలు అనేది అలా వచ్చింది. 5 విధములుగా శక్తి గుణములు కలిగి ఉన్నది, లక్షణములు కలిగి ఉన్నది, స్వభావములు కలిగి ఉన్నది. అంటే ఒకేసారి అది ఆకాశము వలె ఉంటూ, అప్పుడే ఆ నిమిషంలోనే ఒకేసారి ఒకే స్థలంలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కనుక, మనిషికి సమయము, కాలము, ప్రదేశము ఉన్నాయి కనుక అవి చెప్పింది. ఉంటూ ఆకాశము అంటే ప్రాణం ఉంది, ప్రాణంలోనే మనసు ఉంది, మనసుతో శరీరం ఉంది. ఆ మనసు కదిపితేనే శరీరం కదులుద్ది. ప్రాణం ఉంది, ప్రాణంలోనే మనసు ఉంది, మనసులోనే శరీరం ఉందంటే మనకు అర్థం కాదు. కానీ యాక్చువల్గా మనసులో శరీరం ఉంది, శరీరంలో మనసు లేదు. ఎందుకనంటే మనో శరీరము ఈ దేహ శరీరము కంటే పెద్దది, ఇంకా బయటికి వ్యాపించి ఉంటుంది. ఈ విషయం సైంటిస్టులు కూడా చెబుతారు. అయితే అది మన కంటికి కనపడదు కనుక మనకు తెలియదు. మనస్సు అనబడే శరీరము ఈ శరీరము కంటే పెద్దది, ఇంకా బాగా వ్యాపించి ఉంటుంది. దానికంటే పెద్దది ప్రాణము. అంటే ప్రాణములో మనసు ఉంది, మనసులో స్థూలం మన ఈ మాంస శరీరం ఉంది. కానీ మనకు ఆ విషయం తెలియదు. అది ప్రాణశక్తి వైపుకి వెళ్ళి దాన్ని తెలుసుకుంటే అప్పుడు అది అర్థమవుతుంది. అందుకని ఇక్కడి నుంచి పంచభూతాలకు వెళ్ళిపోవాలి. మన వరకు ఇక్కడ మాట్లాడుకున్నాం. పంచభూతాలకు వెళ్ళిపోతే ఇప్పుడు పంచభూతాలతో మనలో 5 దొరికినాయిగా మనకి, మనలోంచే బయట పట్టుకున్నాం. 5 ఒకేసారి ఉన్నాయి, విడివిడిగా లేవు. ఆకాశములోనే వాయువు అనే చలనం ఉంటూ, తేజస్సు అనే వెలుగుంటూ, ద్రవత్వం అనే నీరుంటూ, ఘనత్వం అనే భూమి ఉంది. 5 లక్షణాలు. అవి 5 లక్షణాలు. దానికి శక్తి యొక్క 5 లక్షణములు, 5 స్వభావములు, 5 గుణములు. ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఉన్నాడు, శాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, కోరిక పుడుతుంది, దయ వస్తుంది, జాలి వస్తుంది, కరుణ వస్తుంది. ఇవన్నీ గుణములు, స్వభావములు. అలా
శక్తికి ఉన్నటువంటి 5 లక్షణములు అవి పంచభూతములు. వాటితో పాటు మళ్ళీ దానికి ఇంకో లక్షణం ఉంది, జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? దానికి తెలుసు, తెలియుట అంటే దానికి దాని గురించి తెలుసు. ఇది దాని 6వ లక్షణం. దీనికి ఇప్పుడు గుణములు, లక్షణములు, స్వభావములు. అందువలన దాని స్వభావములు, గుణములు వ్యక్తీకరించబడినప్పుడు ఒక మనిషి మామూలుగా ఉన్నాడు, చాలా మంచి ఆయనండి, కాముగా ఉన్నాడు అనుకుంటాం మనం. ఇప్పుడు ఆయన కోపం వచ్చింది, అరిసి గంతులేసి అన్ని పగల కొట్టేస్తున్నాడు. ఏంటి బాబు వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇందాక అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనుకుంటాం. అలాగే ప్రాణశక్తి యొక్క వ్యక్తీకరించబడినటువంటి స్థితులను మనం గుర్తించగలుగుతున్నాం. ఎక్కడి నుంచి? గాలిని కూడా గుర్తించగలం, ఎందుకని? స్పర్శ ద్వారా. వెలుగును గుర్తించగలం, ఎందుకని? దృశ్యము ద్వారా. ద్రవత్వాన్ని గుర్తించగలం, అది ఎదురు కనపడతానే ఉంది, పట్టుకోవడానికి కూడా దొరుకుద్ది ద్రవత్వం. నీళ్ళు తాగుతాం, నీళ్ళలో దిగొచ్చు, నదుల్లో సముద్రాల్లో ఈతలు కొట్టుకోవచ్చు, కానీ వెలుగుని పట్టుకోలేం. కానీ వెలుగు స్పర్శ తెలుస్తుంది. గాలిని అంటే వెలుగు దృశ్యానికి కూడా కనపడుద్ది, వెలుగు కనపడుతుంది, స్పర్శ తెలుస్తుంది, కానీ పట్టుకోలేం. అందుకే మనసును పట్టుకోలేం, ఉందని తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ దాని స్పర్శ ఏంటి? అది అర్థం అవ్వటం అనే స్పర్శ వలన శరీరం కంపిస్తూ ఉంటుంది. అది వెలుగు లక్షణం. గాలి స్పర్శ తగిలితేనే తెలుస్తుంది, లేదా ఏ చెట్లు ఊగుతుంటే తెలుస్తుంది. గాలి అనేది మొదటి కదలిక. అంటే ప్రాణశక్తిలో, ఆకాశం అనేటువంటి ప్రాణశక్తిలో వాయువు అనేటువంటి అంటే మొట్టమొదటి కదలికని వాయువు అన్నారు. అసలు ఉన్నదేంటి? ఆకాశం అనే ప్రాణశక్తి. దానిలో చలనము వాయువు. ఆ వాయువు కదలికకి దానికి జ్ఞానము తెలుసు, ఉన్నాను, ఇలా కదులుతున్నాను, నేను ప్రాణశక్తిని అన్న ఎరుకు దానికి తెలుసు. ఆ తెలియటమే తేజస్సు, వెలుగు. ఆ తెలుసు అన్న ప్రజ్ఞ ఉందే, అదే వెలుగు. దృశ్యము కనపడుతుంది, అది దానిలో ఒక వెలుగు తత్వం వచ్చింది, అంటే వ్యక్తీకరించుకుంటుంది దాన్ని. అక్కడి నుంచి ద్రవత్వాన్ని పొందింది, అక్కడి నుంచి ఘనత్వాన్ని పొందింది. ఇది అంతా ఎక్కడ జరిగింది? దానిలోనే. 5 ఒకేసారి దాంట్లోనే ఉన్నాయి, భిన్నంగా ఏం లేవు. అయితే చలనము అనేటువంటి ఒక లక్షణము దానికి సహజంగా ఉంది, జ్ఞానం అనేటువంటి ఒక లక్షణం దానికి సహజంగా ఉంది, దానిలోనే కలిసిపోయి ఉంది. కనుక మొత్తం 5 స్థితులకి దానికి చలనం ఉంది, జ్ఞానం ఉంది. అందుకని ఇవన్నీ మళ్ళీ ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. అంటే నా కోపం శాంతంతో కలిసిపోద్ది, నా దయల్లి కోపంతో కలిసిపోద్ది, నా జాలిల్లి శాంతంతో కలిసిపోద్ది, నా ఈర్ష్యల్లి దయతో కలిసిపోద్ది. ఇలా మిక్స్ అయిపోయినప్పుడు నేను రకరకాలుగా ప్రవర్తిస్తుంటాను. కోపగించుకుంటున్నాను, అరుస్తున్నాను, ఇంతలో శాంతం వచ్చింది, ఆగిపోయాను. కోపగించుకున్నాను, అరుస్తున్నాను, ఇంతలో జాలి వచ్చింది, చేపని అని మారిపోయాను. ఇలా మనిషిలో మార్పులు, గుణ కలయికల వలన మార్పులు ఎలా వస్తాయో అలా తనలో ఆ ప్రాణశక్తిలో ఈ 5 నిరంతర చలనం వలన కలుస్తూ జీవరాశులు ఏర్పడుతున్నాయి. అదేంటి? దానిలోనే. ఎలాంటి ఏమీ లేదు, చాలా సింపుల్. సముద్రంలో కదిలే తరంగాలు వలె. ఎందుకు ఏంటని ప్రశ్న లేదు ఇక్కడ. దాన్ని గ్రహించినటువంటి మహాత్ములు చెప్పారంతే. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఆ స్థితిని మనం పొందినప్పుడు మనకు ఎవరో చెప్పక్కర్లేదు. అప్పటి వరకు ఎందుకేమిటని వస్తానే ఉంటుంది. ఎందుకని మనం మనిషిగా ఒక పదార్థంగా పరిమిత రూపంలో మనం ఆలోచిస్తున్నాం కదా, మన ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. అందుకని దీన్ని అవగాహన చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆ వైపు సాధన చేసుకుంటూ వెళ్ళాలి. వెళితే అర్థమవుద్ది అది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పంచభూతాలు కూడా బయట కనుక్కునే కాదు, మనిషి లోపల ఉన్నటువంటి తనలో వెతుక్కుంటే తను ఎలా ఉన్నాడో అర్థమైతే ఆ స్థితిలే బయట విశ్వంలో కనపడుతున్నాయి. ఓహో ఇలా జరిగింది అన్నమాట విశ్వ సృష్టి అని అప్పుడు విశ్వ సృష్టి గురించి ఆలోచించడం మొదలుపెట్టి విశ్వ సృష్టి ఎలా జరిగిందో చెప్పాడు, దీనికి మూలం శక్తి అని చెప్పాడు. ఆ శక్తిని తనలో వెళ్ళి కనుక్కున్నాడు. ఎలా కనుక్కున్నాడు? ఇప్పుడు పెద్ద విశేషమైంది, మనమైనా కనుక్కోవచ్చు.
అదే సాధన చేయాలి, ఒక్కో స్థితి దాటాలి. నేను శరీరం అనుకుంటున్నాం, ఓకే. నేను మనసు అని అనుకున్నాక మనసు కూడా మనం 3 రకాలుగా ఉన్నాక శరీరముగా, మనసుగా, ప్రాణశక్తిగా. ఓకే, శరీరంగా నేను వ్యవహరించుకుంటున్నాను, నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నాను, ప్రపంచంలో తిరుగుతున్నాను, జీవితం అంటే అంతే. దీని ద్వారా మనసు ఏర్పడుతుంది, ఏర్పడిన మనసు మళ్ళీ కదుపుతుంది. కానీ మనసులోకి వెళ్ళి అసలు మనసు ఏంటని చూసావా? చూడలేదండి ఇప్పుడు, అసలు ట్రై చేయలేదు. శరీరంతోనే పోతున్నాను ఇప్పుడు. మళ్ళీ పడుకున్నా కళలు వస్తే కూడా మనసులో ఉలికి పడిపోతూ ఉంటాను. పడుకుంటే కళలు అనేది మనసే, శరీరం పడుకుంది, నిద్రపోయింది, కానీ మనసు కదులుతూనే ఉంది. స్వప్నం అంతా మనోలోకం, శరీరం నిద్రపోయింది. కానీ నేను ఎప్పుడు ఆ మనసును పరిశీలించను కనుక మళ్ళీ అది కూడా ఏదో నేనే అనేసుకుంటాను కనుక నేనే అన్న భావనలో ఆ కళ అలా వచ్చింది, ఈ కళ అలా వచ్చిందని కళలను విశ్లేషించుకొని విశ్లేషణాత్మక గ్రంథాలు కళల మీద అనేక మంది రచించారు. ఇప్పుడు ఆ కళలను విశ్లేషించి చెప్పేటువంటి అనేక మంది తయారయ్యారు. అదొక పెద్ద వృత్తిగా, జీవనోపాధిగా తయారైంది. వేల లక్షల మంది మళ్ళీ అందులో పండితులు తయారయ్యారు, కళలకు అర్థాలు చెప్పేవాళ్ళు. సరే, అదొక కర్మ, ఇంకా దాన్ని ఏం చేయలేం. కళలకు అర్థం లేదు, పరమార్థం లేదు, అసలు ఏమీ లేదు అక్కడ. మనం నిద్రపోయినాక మన ఫోటో ప్రింట్లన్నీ కదులుతున్నాయి అంతే, సింపుల్. అంతకు మించి అక్కడ ఏం లేదు, దాటికి అర్థమే ఉండదు. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను, మీరు వెళ్ళి జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి వినండి. మళ్ళీ మనసుకు కాలం ఉండదు, శరీరమునకు కాలం ఉంటుంది. శరీర పరిధిలో ఎరుకలో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఏ రోజు, ఏ నెల, టైం ఎంత అన్నీ మనకు తెలుసు. మనం నిద్రపోయి మనసులోకి వెళ్ళండి, మీకు కాలం లేదు, మనసుకు కాలం లేదు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా లేవు దానికి. శరీరానికే ఉంటాయి. గడిచిపోయిన రోజు, ఇప్పుడు గడుస్తున్న రోజు, రేపు రాబోయే రోజు. ఇవి మనం వాడుక కోసం పెట్టుకున్నాం, అయిపోయిన రోజు తెలుస్తుంది కూడా మనకి. ఎందుకంటే భూభ్రమణం వలన రోజులు ఏర్పడుతున్నాయిగా, మిగిలింది క్యాలెండర్ మనం తయారు చేసుకున్నాం. కానీ మనసుకు అలా కాలం లేదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేదు. నువ్వు పడుకొని నిద్రలోకి వెళ్ళిపోగానే శరీరము, మనసుకి భూత అంటే జరిగిపోయిన కాలం లేదు, జరుగుతున్న కాలం లేదు, జరగబోయే కాలం లేదు. మనసుకి ఏకకాలమే ఉంటుంది. అందుకని అన్నిటినీ కలగపలకం చేసేస్తుంది. అది అయిపోయిన వాటిని ఇప్పటిలోకి తెస్తుంది, ఇప్పటిని భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది, భవిష్యత్తుని మళ్ళీ వెనక్కి గతంలోకి తీసుకొస్తుంది, రకరకాలు చేసేస్తుంది. రకరకాలు చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకని అంటే దానికి కాలము లేదు, దానికి అసలు ఏ పరిమితి లేదు. కాల పరిమితి లేదు, దేశ పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, ప్రదేశ పరిమితి లేదు, దానికి పరిమితి లేదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. మనసుకి ఏ పరిమితి లేదు. నా శరీరంలో ఉంది కాబట్టి శరీరం వరకే ఉంది అనుకుంటే భ్రాంతి. మనసుకి పరిమితి లేదు అసలు. శరీర పరిమితి కాదు, అది విస్తృతంగా సాగిపోతూ ఉంటుంది. మొత్తం విశ్వం అంతా మనసులోనే ఉంటుంది. అంటే ప్రదేశ పరిమితి లేదు, కాల పరిమితి లేదు, దానికి వేగ పరిమితి లేదు, స్పీడ్ లిమిట్ కూడా లేదు. మన శరీరానికి అన్ని పరిమితులే ఉన్నాయి. మన శరీరానికి ఎన్ని రకాల పరిమితులు ఉన్నాయో మనసుకి అన్ని రకాల పరిమితులు లేవు. అది అలా తిరుగుతూనే ఉంటుంది. అందుకని దానికి కాల పరిమితులు లేవు కనుక అసలు దాన్ని పట్టించుకోకూడదు. అవన్నీ మన జీవితం లేదు, జరిగిపోతాయి అని భావించుకోకూడదు. అదంతా ఒక పిచ్చి. దానికి కాల పరిమితి లేని స్థితిలో మనసు కదులుతుంది అంతే. కాసేపటికి నిద్రలోకి వెళ్తుంది. అది కూడా అలా కదిలి 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 కాల పరిమితి లేదుగా విలీనమైపోద్ది. ఇప్పుడు ఎందులో విలీనం అవ్వాలి అసలు? ఇప్పుడు వాయువు ఎక్కడ కదిలింది? ఆకాశములో కదిలింది. వాయువు ఎక్కడ కదిలింది అంటే ఆకాశములో కదిలింది. తేజస్సు ఎక్కడుంది? ఆకాశములోనే ఉంది. సూర్యకిరణాలు, సూర్యప్రకాశం ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. అంటే ఇప్పుడు మనసు అనేది ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలో ఉంది. వాయు కదలిక అంటే మనసులో కదిలే కదలికలు కానీ, మనసుకు అనిపించే దృశ్య భావనలు అర్థమవటం కానీ, తద్వారా శరీరం కంపిస్తుంది. ఆ కంపించడానికి ముందు కలిగే భావాలు భయమా, దుఃఖమా, సుఖమా, కోరికల, శృంగారమా, ఏదో ఒకటి, ఇవన్నీ కూడా ఆకాశ స్థితిలో విలీనమైపోతాయి. అది నిద్రలోకి వెళ్తాం. గాఢ నిద్ర అంటే ప్రాణశక్తిలో విలీనమైపోయింది. మనలో అయితే ప్రాణశక్తిలో విలీనమైపోయింది. బయట అయితే సృష్టి ఆకాశంలో విలీనమైపోద్ది. అయితే బయట సృష్టిని మనం కనిపెట్టలేం, మనలో కనిపెట్టే బయట చెప్పాలి. ఎందుకనంటే మన ఆయువు పరిమితి
బయట సృష్టి పరిమితికి సరిపోదు. మన ఒక మైన్యూట్ ఆయువు 100 సంవత్సరాలు అంటే బయట అనంత సృష్టికి అసలు కాలమే లేదు. కాలం మన శరీరానికే ఉంది కాబట్టి బయట కనిపెట్టలేము. దీంతో దాన్ని పోల్చుకోవటం అంతే, పోల్చుకొని చూసుకోవటమే. ఇలా చూసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మన మనసు నిద్రలో ప్రాణశక్తిలో విలీనం అయిపోతుంది. అంటే ప్రాణం ఉంది, మళ్ళీ నిద్ర ఒక సాక్ష్యం, చావే కాదు. ఇంతకు ముందు సాక్ష్యం ఏం చెప్పుకున్నాం? చావు సాక్ష్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు నిద్ర కూడా సాక్ష్యమే. ఏంటి అంటే నిద్రలో నేను ఫస్ట్ శరీరాన్ని పడుకోబెట్టాను, తర్వాత మనసు కాసేపు తిరుగుతూ కలలుగంది. కలల లోకాన్ని అసలు పట్టించుకోబాకండి, దాన్ని పట్టించుకోవటం అంత పిచ్చింకోటి లేదు. ఎందుకని అంటే మనసుకు కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు, శరీరానికి ఉన్న ఏ పరిమితులు లేవు. అందుకని అది విశృంఖలంగా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అలా తిరిగి 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 మళ్ళీ అది విలీనమైపోద్ది. ఎందులో? ప్రాణశక్తిలో విలీనమైపోద్ది. అంటే ఏంటి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి మీరు గమనించుకుంటే. అంటే ఇప్పుడు నిద్ర కూడా సాక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు నిద్రలో శరీరము నేను అన్న భావన లేదు, మనసు అన్న కదలికలు కూడా లేవు, మనసు కూడా తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉన్నాను అంటే ప్రాణశక్తిలో ఉన్నాను. ప్రాణశక్తిలో ఉంటే ఎలా ఉంది? నిద్రలో ఉన్నట్టుగా ఉందంటే. అంటే ఒకే ప్రాణశక్తి ప్యూర్ శక్తిగాను ఉంది, మళ్ళీ తన లక్షణాలు గుణాలు వ్యక్తీకరించుకుంటూ పదార్థాలుగాను రూపాలుగా వాయువుగా ఉంది, తేజస్సుగా ఉంది, ద్రవంగా ఉంది, భూమిగా ఘనత్వంగా ఉంది. భూమి అంటే ఘనత్వం. అది తన లక్షణాలను వ్యక్తీకరిస్తూ ఉంది. అంటే ఒక మనిషిగా కోపాన్ని ప్రదర్శిస్తాడు, శాంతాన్ని ప్రదర్శిస్తాడు, మళ్ళీ అన్ని గుణాలు వ్యక్తిలో విలీనం అయిపోతుంటాయి. ఇప్పుడు మనం చూడండి, మనలో రకరకాల గుణాలు వస్తాయి. అది ప్రదర్శించినాక ఏమైంది? మళ్ళీ గుణం మనలో విలీనం అయిపోయింది. మనిషిగా ఉన్నాడు, ప్రదర్శించాడు, ఆగిపోయాడు. అంటే ఆ గుణాలు ఏమైంది? ఇప్పుడు అతని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ అవసరమైనప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అలా జరుగుతుంది సృష్టి ప్రాణశక్తిలో ఆకాశము, అనంత ఆకాశం అనే ప్రాణశక్తిలో విలీనం అయిపోతుంది. అది గాఢ నిద్ర. నిద్రలో మన మనస్సు అనే సృష్టి విలీనం అయిపోయింది స్వప్నలోకంలో తిరిగి తిరిగి. అది మెలకు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ మనసు శరీరంతో కలుస్తుంది. శరీరంతో కలిసేటప్పటికి ఏమైపోయింది? మనసుకి కాల పరిధి వచ్చేసింది, శరీర పరిధి వచ్చేసింది, దేశ పరిధి, ప్రదేశ పరిధి, అన్ని పరిధులకి లిమిట్ అయిపోయింది అది. ఎందుకంటే శరీరంతో కలిసింది. శరీరము లేనప్పుడు తన అనంతత్వంలో తిరిగేసింది అది. ఏంటి దాని అనంతత్వం? దానికి లిమిట్లెస్, దానికి పరిధులు లేవు. అందుకని కళల్లో చిత్ర విచిత్రంగా పాత మొత్తం అంటే గడిచిపోయినాయి, కొత్తయి, భవిష్యత్తు మూడు కలిసిపోయి ఎడాపెడా వస్తూ ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళు వస్తారు, బతుకున్న వాళ్ళు వస్తారు, చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు కలిసి భోజనాలు చేస్తారు, కబుర్లు చెప్పుకుంటారు. సగం పాము సగం మనిషి వస్తాడు, సగం అమ్మాయి సగం అబ్బాయి వస్తుంది, సగం పులి సగం మనిషి వస్తాడు. ఎలా అయినా రావచ్చు, ఎందుకంటే దానికి పరిమితులు లేవు. దీనికి వ్యాఖ్యానాలు చెప్పుకుంటున్నారంటే ఎంతకంటే పిచ్చితనం ఉంది అసలు ప్రపంచంలో ఎక్కడని చెప్పండి. అది సైంటిఫిక్గా మీకు చక్కగా ప్రూవ్ చేసి చూపిస్తున్నాయి. కాల పరిధి లేదు దానికి, మనసుకి అసలు ఏ పరిధి లేదు. కాల పరిధి, దేశ పరిధి, ప్రదేశ పరిధి ఏమీ లేవు అసలు దానికి. ఎప్పుడైతే శరీరాన్ని కలిసిందో శరీరం కొన్న పరిధులన్నీ దానికి అప్లై అవుతున్నాయి. అంటే బల్బులోకి వెళ్ళిన కరెంటు బల్బు వరకు మాత్రమే వెలిగినట్టు, ఫ్యాన్లోకి వెళ్ళిన కరెంటు ఫ్యాన్కు అనుగుణంగా ఫ్యాన్ను తిప్పినట్టు. అంటే ఇప్పుడు బల్బులోకి వెళ్తే, ఫ్యాన్లోకి వెళ్తే, ఫ్రిడ్జ్లోకి వెళ్తే, ఏసీలోకి వెళ్తే కరెంట్ ఒకటే, కానీ పరికరం యొక్క పనితీరు వరకు మాత్రమే అది పనిచేస్తుంది, అలాగే పనిచేస్తుంది, అంతే దాని శక్తి. దేనిలోకి వెళ్ళని కరెంట్ ఉందనుకోండి, మీరు ఒకసారి చేయిపెట్టి పట్టుకోండి, దాన్ని తప్పని మనం లేపేస్తుంది అంతే. దాని పరిధి అనంతం. దేనిలోకైనా దాన్ని ప్రవేశపెట్టామనుకోండి, అంతవరకు లిమిటెడ్గా పనిచేస్తుంది. మనసు అలా పనిచేస్తుంది. శరీరాన్ని తాకినప్పుడు, మెలకు వచ్చినప్పుడు శరీర పరిధిలోకి వచ్చేస్తుంది. జాగ్రత్త అవస్థ అంటారు దీన్ని, అంటే మెలకువలో. కాబట్టి అన్ని మళ్ళీ చక్కగా దేశకాల పరిస్థితులకు తగ్గట్టు పనిచేస్తాం. స్వప్నలోకంలో జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ. అంటే దానికి పరిమితులే లేవు, ఏ పరిమితి లేదు, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అందుకని స్వప్నాలకు బుర్రలు పాటు చేసుకోబాకండి.
మొత్తం వెనక ముందన్నీ కలిసిపోతాయి. చచ్చిపోయిన వాళ్ళందరూ వచ్చి మనతో కూర్చొని కౌరులు చెబుతూ ఉంటారు, దెయ్యాలు పోతాలు అనుకొని, ఏదో అయిపోయింది మా ఇంటికి అనుకొని. ఇప్పుడు ఆన్లైన్లో పిలిచి మళ్ళీ పూజలు చేయించుకొని డబ్బులు బాగండి ఊరికి రాజు పెచ్చ మనసాల తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుంది అంటే దానికి కాల పరిధి లేదు, పరిధులు దాటేసింది పడుకున్నప్పుడు. పరిధులు దాటింది కాబట్టి స్వేచ్ఛగా వెనక్కి వెళ్ళిపోద్ది, ముందుకు వెళ్ళిపోద్ది, భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది, ఇప్పట్లోనే ఉంటుంది. ఆ ఇప్పుడు వెనక భవిష్యత్తు అనేది శరీరానికి మాత్రమే ఉన్నది. ఆ విషయం గుర్తుంచుకోండి. అది కూడా తిరిగి తిరిగి ఏమైపోయింది, మళ్ళీ ప్రాణశక్తిలో విలీనమైపోయింది. దానికి సాక్ష్యం నిద్ర. అంటే మనం చనిపోవాలా, మెలుకొని ఉన్నాం, కానీ శరీర భావం లేదు, మనోభావం లేదు, శరీరం బతికే ఉంది. మళ్ళీ మెలకు వస్తుంది అంటే ఏమైంది, మనసు ప్రాణశక్తిలో కాసేపు అది కూడా విశ్రాంతి తీసుకుంది. మళ్ళీ తర్వాత ప్రాణశక్తిలోంచి అది వ్యక్తీకరించబడింది. అంటే ఇదేంటి, ప్రాణశక్తి యొక్క లక్షణం. అది ప్రాణశక్తి యొక్క లక్షణం ఏంటి, ఒక లక్షణం కాముగా ఉంటుంది ఆకాశం వలె, రెండవ లక్షణం కదులుతుంది, మూడవ లక్షణం తేజస్సుగా వ్యక్తీకరించబడుతుంది. అదే మనసు. అది వచ్చి లీనమైపోతుంది, లీనమైపోయినప్పుడు నిద్ర వస్తుంది, అది వ్యక్తీకరించుకున్నప్పుడు మెలకు వస్తుంది. అలా వ్యక్తీకరించుకొని ద్రవత్వాన్ని ఘనత్వాన్ని పొందుద్ది. అంటే ద్రవ ఘన శరీరంతో కలుస్తుంది. ఇదే మన జీవితం. మళ్ళీ అలా వెనక్కి వస్తూ ఉంటుంది, అదే నిద్ర. మళ్ళీ ఇలా మెలకువలోకి వస్తూ ఉంటుంది, అదే మెలకువ జీవితం, జీవిస్తూ ఉంటాం. మళ్ళీ అలా వెనక్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ నిద్రలోకి వస్తుంటాం. చూడండి, రోజు దీన్ని పరిశీలించుకోండి, మీకు అర్థమైపోద్ది. దీనిని ఏం చెప్పారంటే మహాత్ములు, అది నిద్రలోకి వెళ్ళి ఎలా శక్తిలో విలీనమైపోతుందో అప్పుడు శరీర స్పృహ మనోస్పృహ లేదు మనకి. నువ్వు శరీర స్పృహ మనోస్పృహ ఉండగా నీ అంతటా నువ్వు ప్రయత్నించి ఆ శక్తిలోకి వెళ్తే మనసుకు అన్నీ తెలుస్తాయి కనుక శక్తి ఎలా ఉందో తెలిసిపోద్ది. శక్తి ఎలా ఉందో మనసుకి ఎప్పుడైతే తెలిసిందో శరీరానికి అర్థమైపోద్ది. శరీరం దానికి తగ్గట్టుగా కంపిస్తుంది. ఇప్పుడు శరీరాన్ని కంపించే విధానం ఏంటి, మనసు చెప్పినట్టుగా కంపిస్తుంది. మనసు అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు అన్నాడు అనుకోండి, అలా శృంగారంగా కనిపిస్తుంది మనసు. అమ్మో అదిగో పాము, ఇదిగో పులి అందనుకోండి, అలా భయంగా కనిపిస్తుంది. అమ్మో నా కొడుకు నా కూతురు అందనుకోండి, మనసు వాత్సల్యంతో కనిపిస్తుంది. అలా రకరకాలుగా మనసు చెబితేనే కనిపిస్తుంది శరీరం. అందుకని ఈ మహాత్ములు ఏం చెప్పారంటే, మెలకువలో నువ్వు మామూలుగా శరీరం అనుకొని జీవిస్తున్నావు కదా, అదే మెలకువలో శరీరాన్ని మనసుని పట్టుకొని ప్రాణశక్తిలోకి వెళ్ళు, ఎరుకతో వెళ్ళు అన్నారు. మెలకువతో వెళ్ళు. వెళ్తే ఏమవుద్ది, ప్రాణశక్తి ఎలా ఉందో మనసుకు తెలుస్తుంది. మనసుకు తెలిసినప్పుడు మనసుకి ఏది తెలిసిందో శరీరం దానికి తగ్గట్టు కనిపిస్తుంది. నువ్వు అలా జీవిస్తావు. అలా జీవించే వాళ్ళని జీవన్ముక్తుడు అన్నారు. అలా ఎరుకతో వెళ్ళారు. ఎరుకతో ప్రాణశక్తిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం తెలిసింది, ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఇది నేను చెప్పిన మీకు అనుభవం కాదు, చెప్పిన నాకు అనుభవం కాదు, కానీ లాజికల్గా తర్కబద్ధంగా మహాత్ములు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. మనం సాధన చేయాలి అంతే. ఇప్పుడు శరీరాన్ని దాటి మనసులోకి వెళ్తే మనసు అనంతంగా ఉంది, మనసు లిమిటెడ్గా లేదు. చూడండి, మనసు ఇప్పుడు మనం మెలకువలో ఉన్నా కూడా మనసుకు వచ్చే ఆలోచనలు, వాటి స్పీడు, ఎన్ని ఆలోచనలు అలా వస్తానే ఉంటాయి. చూడండి, ఎన్ని దృశ్యాలు, రైళ్లు, బస్సులు, విమానాలు, మొత్తం విశ్వం, గ్రహాలు, గోళాలు అన్ని మనసులో పట్టేస్తూ ఉంటాయి. చూడండి, ఇరుకు అవ్వదు, బరువు అవ్వదు. అదే శరీరంతో మీరు 25 కేజీలు మొయ్యమనండి, బాబాయ్ నేను ఏమంటే నేను మొయ్యలేనండి అంటాం. కొన్ని ఏదో పర్ల 25 ఎట్టగొట్ట ట్రై చేస్తానండి, 50 ఇస్తే చచ్చిపోతానని చెబుతాం. కొన్ని లేదేదో కూలి పనులు చేసుకునేవాళ్ళు, బరువులు మోసి అలవాటు ఉన్నవాళ్ళు పర్లేదు 50 మేము లేపేస్తాం పర్లేదంటారు. 100 పెడతాం అన్నారు, 100 అయితే కొంచెం ఇబ్బంది పడతామండి, అయినా ఏదో ట్రై చేస్తాం ఎందుకంటే బరువులు అలవాటు ఉంది కదా. 200 పెడతామంటే చచ్చి ఊరుకుంటామని చెబుతారు వాళ్ళు కూడా. అంటే లిమిట్ ఉంది. మనసుకు బరువు లేదు, చూడండి, లిమిట్ లేదు. దాని వేగానికి లిమిట్ లేదు, దానికి బరువు లేదు, దానికి అసలు ఏ లిమిట్ లేదు, కాల లిమిట్ లేదు, ఏ లిమిట్ లేదు. చూసుకోండి, మెలకువలో కూడా దానికి లిమిట్ లేనట్టుగానే ఉంటుంది. కాదు శరీరంతో పోల్చుకొని మనం లిమిట్ ఉన్నట్టు భావించుకుంటాం. మనసుకు లిమిట్ లేదు. పరిశీలించుకోండి, కూర్చొని పరిశీలించుకోండి. అంటే ఇప్పుడు శరీరము కంటే మనసు కొన్ని వందల వేల లక్షల రెట్లు పెద్దగా ఉంది. మీరు చూసుకోండి, లిమిట్లెస్నెస్ని పోల్చుకుంటే.
అది ఎక్కడ విలీనం అయిపోతుంది? ప్రాణశక్తిలో విలీనం అయిపోతుంది. అంటే ప్రాణశక్తి ఎంత ఉండాలి? ఇప్పుడు మనసుని తనలో విలీనం చేసేసుకుంటుందంటే దీనికంటే ప్రాణశక్తి పెద్దదై ఉండాలి. అందుకే ఆ ప్రాణశక్తి చుట్టూ ఉన్న ఆకాశం అనంతము అన్నారు. అనంతము అని ఎందుకన్నారో తెలుసా? మొత్తం చూసేసి కాదు, అనంతంగా ఉందంటే అసలు అనంతం అంటే ఏంటి? మేము దాని ఆది అంతం చూడలేకపోయామని చెప్పారు. దాని ఆది అంతము మేము చూడలేకపోయాం, అందుకని అనంతం అన్నారు. మరి ఆది అంతం చూడలేని వాళ్ళు అనంతమైన ఎలా పేరు పెట్టారయ్యా అని మనం అడగొచ్చు. ఆ ప్రశ్న పుట్టాలి కూడా మనలో. పుడితేనే జ్ఞాన సాధన చేస్తున్నట్టు. దానికి ఆధారం మనసు. మనసులో ఎన్ని వేసినా, ఎన్ని పొందినా, ఎన్ని చేసినా, ఎంత గ్రహించినా మనసుకి ఇరుకవట్లా, టైట్ అవట్లా. మనసు అనంతంగా ఉంది. అనంతంగా ఉన్న మనసు ప్రాణశక్తిలో విలీనమైపోతుంది అంటే ఖచ్చితంగా ప్రాణశక్తి అనంతమేగా. మనసు లిమిటెడ్ ఎప్పుడవుతుంది? శరీరంతో కలిసినప్పుడు. శరీరాన్ని వదిలేసిన మనసు అనంతంగా ఉంది నిద్రలోకి వెళ్తే, స్వప్నలోకంలోకి వెళ్తే. అటువంటి అనంతంగా కాల పరిమితి లేదు. మళ్ళీ దానికి కాలం లేదు. మనసుకి 3 కాలాల్లోనూ సంచరిస్తుంది స్వప్నలోకంలో. అసలు కాలమే లేదు దానికి. 3 కాలాల్లో సంచరిస్తూ కాలమే లేనటువంటి స్వప్నలోక మనస్సు ప్రాణశక్తిలో విలీనమైపోతుంది. అనంతమైన మనసు ఎన్నైనా పడుతున్నాయి అందులో. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అది విలీనమైపోయి తనలో దాన్ని విలీనం చేసుకున్న ప్రాణశక్తి ఎంత ఉండాలి? మనసు కంటే గొప్పదై ఉండాలిగా, మనసు కంటే పెద్దదై ఉండాలిగా. కాబట్టి అనంతము అనేది అలా కనుగొన్నారు. అలాగే నిజంగానే చుట్టూ ఉన్నటువంటి మీరు సర్వవ్యాపక ఆకాశాన్ని చూస్తే అది అనంతంగానే కనబడుద్ది. అందులో సృష్టి 1% కూడా జరిగి ఉండదు. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు మొత్తం అన్ని తీసుకుంటే అనంతమైనటువంటి సర్వవ్యాపక ఆకాశం 99 పాళ్ళు ఉంటే అందులో ఒక పాళ్ళు సృష్టి ఉండి ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఆ వైపు నుంచి చూసుకొస్తే ప్రాణశక్తి వైపు నుంచి, ప్రాణశక్తిలో మనసు ఉంది. ప్రాణశక్తి ఎక్కడుంది? సర్వవ్యాపక ఆకాశంగా ఉంది. ప్రాణశక్తిలో మన మనసు ఉంది. మన మనసులో మన శరీరం ఉంది. ఆ విషయం మనకు తెలియక శరీరంలో మనసు ఉంది, అందులో ప్రాణశక్తి ఉంది అనుకుంటున్నాం మనం. రివర్స్ అయింది. ఎప్పుడు నువ్వు ప్రాణశక్తిని తెలుసుకుంటే ఎరుకతో. నువ్వు నిద్రలో ప్రాణశక్తిలోకి వెళ్తున్నావు, అందుకని నీకు తెలియట్లే, నాకేం తెలియట్లేదండి అంటున్నావు. మెలకువ రాగానే మళ్ళీ శరీరంతో తిరుగుతున్నావు. కాదు, మెలకువలో శరీరాన్ని పట్టుకో. శరీరం నుంచి మనసులోకి వెళ్ళు, మెలకువలో వెళ్ళు. శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. ఆ మనసును తెలుసుకుంటూ ప్రాణశక్తి వైపు వెళ్ళు. ప్రాణశక్తిలో కూర్చో. ప్రాణశక్తి ఎలా ఉందో మనసుకు తెలిసిందనుకో, మనసు స్పందన శరీరానికి తెలుస్తుంది. అంటే ప్రాణశక్తి ఎలా ఉందో శరీరానికి తెలుస్తుంది, మనసుకి తెలుస్తుంది. దానికి అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. జరిగేది అది. వాళ్ళే జీవన్ముక్తులు. అందుకని వాళ్ళకి మనలాంటి శారీరక పరమైనటువంటి, భౌతికపరమైనటువంటి పెచ్చ కోరికలు ఉండవు. శరీరం బ్రతకడానికి ఆధారమైనవి చేస్తారంటే అసలు అధర్మము అనే వైపే వెళ్ళరు. వాళ్ళకి ఆలోచన కూడా పుట్టదు. ఎందుకని మనసుకు తగ్గట్టుగా శరీరం స్పందించేది. ఇప్పుడు వాళ్ళకి ప్రాణశక్తి అర్థమైంది. ఆ మనసుకి ప్రాణశక్తి ఎలా ఉంటుందో తెలిసిన మనసుకి దాని స్పందన శరీరానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రాణశక్తికి తగ్గట్టుగా ఉంటుంది. వాళ్ళే జీవన్ముక్తులు. ఇది ప్రాసెస్. అలా వెళ్ళిన వాళ్ళకి ఏం తెలిసింది? ప్రాణశక్తిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం తెలిసిందో వాళ్ళు చక్కగా చెప్పారు. ఏమని అంటే, ప్రాణశక్తిలోకి ఎప్పుడైతే శరీరము మనసుని దాటుకుంటూ ఎరుకతో వెళ్ళామో, నిద్రలో కాకుండా ఎరుకతో వెళ్ళి ప్రాణశక్తిలో కూర్చున్నామో, అప్పుడు అర్థమైంది ఏంటంటే ఉన్నదంతా ప్రాణశక్తి అని అర్థమైంది. అది సర్వవ్యాపక ఆకాశ స్థితిలో నిశ్శబ్దంగా ఉందంటే. అందులోనే మొత్తం సృష్టి ఉంది. సృష్టి మొత్తంలో ప్రాణశక్తి ఉంది. రెండు భిన్న భిన్నంగా లేవు. కాకపోతే మరి మరణాలు ఏంటి అంటే, అది మరణము కాదు, సృష్టి తనను తాను వ్యక్తీకరించుకున్నటువంటి పదార్థ రూపము మళ్ళీ శిథిలమైపోయి పంచభూతాల ద్వారా ఏర్పడింది. పదార్థ రూపం మళ్ళీ శిథిలమైపోయి పంచభూతాత్మకంగా మారి మళ్ళీ అది శక్తిగా వచ్చేస్తుంది. దానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్సే మనిషి చనిపోయినప్పుడు అందులో జీవం లేకపోతే పురుగులు పుడతాయి, అవి పుడతాయి, ఇవి పుడతాయి అన్నారు కాదు. అది ప్రాసెస్, నశింపు ప్రాసెస్. అందులో పుట్టిన పురుగులు జీవాలు అనుకుంటున్నారా మీరు? కాదు. మీరు మనిషి చచ్చిపోతే పురుగులు అక్కర్లా. పాల ప్యాకెట్ కొని
మీరు పాలన్నీ పోసేసుకున్నాక పాల ప్యాకెట్ని పక్కన పడేయండి, ఖాళీ పాల ప్యాకెట్ని, దానికి అంటుకున్నటువంటి పాల నుంచి పురుగులు వస్తాయి. మీరు పిండిలు కొని డబ్బాలో పెట్టండి, ఆ పిండిల్లో పిండి రంగులో ఆ పిండి రూప పురుగులే ఉంటాయి. బియ్యంలో బియ్యం రంగులో బియ్యం రూప పురుగులే ఉంటాయి. అదే ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? మొత్తం జడ పదార్థం సృష్టి సమస్తము శక్తితోనే ఉంది. ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడగానే శక్తి జీవన రూపం ధరించేస్తుంది అంతే. మీరు చూసుకోండి, పిండిలు ఉన్నాయి, పిండిలన్నింటిలోనూ అదే పిండి రూప పురుగులు ఉంటాయి. ఏ రకం పిండో ఆ రకం పురుగు తయారవుద్ది. అలాగే ఉంటుంది చూడండి, అది దానితోనే తయారవుద్ది. అంటే ఏంటి? పదార్థం వేరు శక్తి వేరు కాదు. ఇక్కడ పదార్థము శక్తి ఒకటే. పదార్థము కొన్ని పరిస్థితుల్లో శక్తి రూపం ధరించేసి జీవం అయిపోతుంది, జీవం మళ్ళీ పదార్థం అయిపోతుంది. ఇలా మొత్తం అన్ని ఒకటొకటి అక్కడే కలిసి ఉన్నాయి. దీన్ని మీరు అర్థం చేసుకుంటామే. ఇది బాగా ఎప్పుడు అర్థమవుద్ది అంటే ప్యూర్ ఆత్మశక్తిని, అంటే ప్రాణశక్తిలో అని మనం తెలుసుకొని అనుభవం పొందినప్పుడు. ఆ అనుభవం పొందడానికి వెళ్ళేదే ఆత్మజ్ఞానము. అదే ఆత్మజ్ఞానం. ఇక్కడ మనిషి చనిపోతే పురుగులు పట్టడం, కుళ్ళిపోతే ఇప్పుడు కుక్కలో అవి పారేస్తా ఉంటే పురుగులు పడతాయి వాటిలో. ఇది అసలు అక్కడేంటి? పురుగులు అన్నింటిలో పడతాయి. మనం తినే బియ్యంలో పడతాయి, పప్పుల్లో పడతాయి, పిండిల్లో పడతాయి, అన్నింటిలో పురుగులు పడతాయి. సృష్టి మొత్తం ఉన్నది శక్తే. అది జీవరూపం ధరించేస్తా ఉంటుంది. పురుగులేదో కాదు, మనం కూడా ఒక పురుగే. మనం కూడా పురుగులాంటి ఒక పురుగే సృష్టిలో. జీవరూపం ధరించే ప్రక్రియ అంతే. మనిషి శరీరంలోకి జీవం ఎప్పుడు వచ్చింది? ఇది కదా మళ్ళీ ప్రశ్నలో ఇంకో భాగం ఉంది. అసలు జీవం రావటం జీవం పోవటం కాదు ఇక్కడ ప్రాసెస్. రూపం రావటం, రూపం కోల్పోవటం. అది ఇప్పుడు ఒక మనిషి, ఇందాక చెప్పాను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో, స్త్రీలు కానీ పురుషులు కానీ ఆహారం తింటున్నప్పుడు ఆ ఆహారం ఏమైంది? రక్తం అయింది. ఫస్ట్ రక్తంలో కొంత భాగం ఏమైంది? మాంసం అయింది. మాంసంలో అయినాక మళ్ళీ కొంత భాగం ఏమైంది? ఎముకలు, ఎముకల లోపల ఉన్న మూలుగు మజ్జగా తయారైంది. అదే ఎముక బలం, ఎముక పుష్టి. అంటే మనిషి నిలబడాలిగా, అసలు ఎముకల మీదగా నిలబడతాడు. ఎముకలకి మాంసం అద్దుకొని ఉంటుంది పైన ఒక షేపుగా, దానిపైన చర్మం అద్దుకొని ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం నరాలలో రక్తం తిరుగుతా, శరీరం అంతా రక్తం వెళ్తానే ఉంటుంది, వెళ్ళిపోతే పని చేయదు. ఇలా తయారైన రక్తంలో ఎముకలు మజ్జ తర్వాత మళ్ళీ ఫైనెస్ట్గా అది శక్తిగా వీర్యంగా మారింది. వీర్యం అంటే మనం ఏదో తెల్లగా ఇంత స్పెర్మ బయటకు వచ్చినట్టు మనకు అనిపిస్తుంది స్త్రీ పురుషులు కలిసినప్పుడు. కాదు, ఒక మనిషి ఒక సందర్భంలో, స్త్రీ పురుషులు ఒకసారి కలిసినప్పుడు ఒక మనిషి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కొంచెం ఘనత్వము, ద్రవత్వము కలిగినటువంటి స్పెర్మలా కనపడుతున్న వీర్యములో మనకి ఒక జెల్లీలా ఉంటుంది. ఆ వీర్యము దాంట్లో లక్షల కోట్ల కణజాలం ఉంది. అవి కణాలి, మనకు అలా కనపడుతుంది. దాన్ని మైక్రోస్కోప్ కింద పెడితే తెలుస్తుంది. జీవులే కణాలు, జీవులే, ప్రాణం ఉన్న జీవులే. అందులో ఒక్క కణమేదో తల్లి గర్భంలోకి వెళ్తుంది, స్త్రీ గర్భంలోకి వెళ్ళగలుగుతుంది. కొన్ని కోట్లు ఒకసారి కలిసినప్పుడు కొన్ని కోట్ల కణాలు ముద్దగా వస్తాయి. మనకు తెలియదు, జెల్లీలో వచ్చింది అనుకుంటాం అంతే. అది స్త్రీకైనా పురుషుడికైనా జరుగుద్ది. అందులో ఒక్క కణం, పురుష కణం స్త్రీ గర్భంలోకి వెళ్ళగలిగితే, స్త్రీ గర్భంలోంచి ఉత్పత్తి అయినటువంటి ఆ కణము ఈ కణము కలిసినప్పుడు, అంటే ఆల్రెడీ జీవకణాలే, ప్రాణశక్తే, అక్కడ మళ్ళీ బతకటం మొదలు పెడతాయి. గర్భంలోకి వెళ్ళనిదంతా కూడా వీర్యము, అవన్నీ చచ్చిపోతాయి, కింద పడిపోయి. స్త్రీ పురుషులు కలిసినప్పుడు చచ్చిపోతాయి అవన్నీ. అయితే అసలు ఇది కణాలని మనకు తెలియదు. మనం మామూలుగా ఏదో స్పెర్మ, వీర్యం అనుకుంటున్నాం అంతే, సుఖపడిపోతున్నాం మనం అని ఆనందంగా కలుస్తున్నాం. సృష్టి చేసిన ఏర్పడ్డది అంతే. జీవమే వెళ్ళింది లోపలికి. జీవం మళ్ళీ కొత్తగా ఎప్పుడు వచ్చింది ఏంటి? వెళ్ళిందే జీవం. లోపలికి వెళ్ళింది ఒక కణం వెళ్తుంది, ఒక్క చిన్న కణం. అసలు అది మనం మైక్రోస్కోప్ కింద పెట్టి దాన్ని 1,00,000 రెట్లు పెద్దది చేస్తే చిన్న ఇసుక రేణువులా కనపడుద్ది, కణం కదులుతూ కనపడుద్ది.
ఆ కదులుతున్న కణం వెళ్ళింది లోపలికి ఈత కొట్టుకుంటూ చేపలాగా. ఒక్కటి చేరుకుంది, మిగిలిన లక్షల కోట్లు కింద పడి చచ్చిపోయినాయి. ఆ చేరుకున్న ఒక్కటే మాతృగర్భంలోకి వెళ్ళి మాతృగర్భంలో సృష్టి ఇచ్చినటువంటి అమరిక వలన ఆ తల్లి యొక్క శక్తిని తీసుకుని ఒక కణం 2 కణాలు అవుద్ది, 2 కణాలు 4 కణాలు అవుద్ది, 4 కణాలు 8 కణాలు, 8 కణాలు 16 కణాలు, 16 కణాలు 32 కణాలు, ఇలా డబల్ 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 అయిపోతూ కోటాను కోట్ల కణాలు అవుతాయి. అయితే అవుతున్నప్పుడు ఈ కణాలు ఏమవుతాయి? కణాలు తయారవుతున్నప్పుడే దానిని డిజైనింగ్ నిర్మాణం సృష్టి చేసిన ప్రకారంగా మన శరీర అవయవాలు లాగా కణాలన్నీ రూపుదిద్దుకుంటుంటాయి. అంటే కణాలే అవన్నీ కదిలేవే, దేనికి దానికి విడివిడి కణమే, కానీ మనకి విడిగా చూస్తే అవయవంలో కనపడుద్ది. దాని నిండా ఉన్నాయన్నీ కణజాలమే, కానీ మనకు ముద్దలా కనపడుద్ది, ఒక అవయవంలో కనపడుద్ది. అన్ని వేరు వేరు కణాలు. ఇలా మళ్ళీ మనం రోజు ఆహారం ఎందుకు తింటున్నాం అసలు అంటే, ఆకలి ఎందుకు వేస్తుంది అంటే కణాలు చచ్చిపోతుంటాయి. చచ్చిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు తయారవ్వాలి కాబట్టి శరీరం ఆకలిని పుట్టించుకుంది. మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థం లోపలికి వెళ్ళి రక్తంగా మారి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అని కణాలుగా మారి ఎక్కడ కణాలు చచ్చిపోయినాయో ఆ కణాల ప్లేస్లో ఎక్కడ కొత్త కణాలు కావాలో ఈ కొత్త కణాలు వెళ్ళి జాయిన్ అయ్యి మన అవయవాలు మళ్ళీ సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. వృద్ధాప్యం అంటే ఏంటంటే ఈ కణాలు పనిచేయటం, అంటే కణాలు ఉత్పత్తి అవటం తగ్గిపోయింది శరీరంలో. ఇంకా కణాలు ఉత్పత్తి అవటంలా, అంటే ఆ సామర్థ్యం తగ్గిపోయింది. అలా తగ్గిపోయి చూడండి, ముందు మాంసం తగ్గిపోయి ఇలా ఏలాడిపోయి ముసలోళ్ళు అయిపోతూ ఉంటారు, ముడతలు పడిపోతారు. అంటే ఏంటి? కండ పట్టట్లా. నువ్వు ఎంత తిన్నా ఏం చేసినా ఇక నిర్మాణమే అలా ఉంది, డిజైనింగ్ అలా ఉంది. ఇంతకాలం తర్వాత ఈ మిషనరీకి పనిచేయదు అని. ఇలా కణాలు ఉత్పత్తి అవ్వక లోపల ఉన్న కణాలు చచ్చిపోతాయిగా, ఆయువు అవగానే చచ్చిపోతాయి. కణాలకు మనలాగా 100 సంవత్సరాల ఆయువు ఉండదు. మొత్తం శరీరానికి 100 సంవత్సరాల ఆయువు. లోపల కణాలన్నీ రోజుల్లోనే చచ్చిపోతుంటాయి. ప్రతిరోజు బొళ్ళు చచ్చిపోతాయి, బొళ్ళు మళ్ళీ పుడతాయి. అందుకని రోజు 3-4 సార్లు తింటాం మనం, ఆకలి పుడుతుంది అందుకని. ఇలా కొంతకాలానికి కణాలు అందక, వృద్ధాప్యం తర్వాత కొంతకాలానికి కణాలు అందక ఏ శరీర అవయవాలలో కణాలు అందట్లేదో ఆ శరీర అవయవాల పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మనకి జబ్బులు, వృద్ధాప్యంలో జబ్బులు బాగా రావటం జరిగే కారణం అది. అలా వచ్చి ఇక కణాలు అందక ఆ శరీర అవయవం పనిచేయటం మానేస్తుంది. అంటే కొన్ని కణాలు అందపోయేటప్పటికి పని కూడా చేయలేదు, ఏదో కొన్ని కణాలతో అట్టట్ట పని నడుపుదామని చూస్తుంది బలవంతంగా. అదే వృద్ధాప్యంలో వ్యాధులు, బాధలు, బతకటం. అంటే కణోత్పత్తి తగ్గిపోయింది. ఇంకా పూర్తిగా అసలు కొన్ని కణాలు అందటం మానేసినాయి. ఏదైనా ఒక మెయిన్ అవయవానికి అలా మానేసినప్పుడు ఇక అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించి పనిచేయటం ఉండదు కనుక ఒక అవయవం ఆగిపోగానే పూర్తిగా మిగిలిన అవయవాలన్నీ ఆగిపోతాయి. అదే మరణం. మరణం అంటే ఇంతే. మరణంలో ఎగిరిపోయేది లేదు, ఉన్నది లేదు, మనసు ఉంటుంది. అదంతా మళ్ళీ వేరే స్టోరీ. ఇది మరణం. ఇక పురుగులు ఎలా వస్తాయని చెప్పాక అసలు సృష్టి అంతా పురుగులమయమే. మనం కూడా పురుగులే. మనం మనిషిలో నుంచి వచ్చిన పురుగులు. పిండిలో పురుగు పుడుతుంది, ఎక్కడ పురుగు అక్కడ పుడుతుంది. వాతావరణ పరిస్థితులు అలా కలవంగానే అలా పుట్టేస్తాయి. మనుషులైనా పుడతాయి, కుక్కలైనా పుడతాయి, కుళ్ళిపోయే ప్రతి దాంట్లో పురుగులు పుడతాయి. ఇంట్లో పెట్టుకున్నటువంటి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో పురుగులు ఉంటాయి, పళ్ళల్లో పురుగులు ఉంటాయి. ఇప్పుడు మామిడి పండులో పురుగు మామిడి పండు లాగానే ఉంటుంది, జామ పండులో పురుగు జామ పండు లాగానే ఉంటుంది, సపోటాలో పురుగు సపోటా లాగానే ఉంటుంది. చూడండి, వాతావరణ పరిస్థితులను బట్టి శక్తి రూపాంతరం చెంది జీవి అయిపోతూ ఉంటుంది. అలా అయిన ఒక పురుగే మనం. మళ్ళీ అదే జీవి శక్తి అయిపోతూ ఉంటుంది రూపాన్ని కోల్పోయి. ఆ రూపాన్ని కోల్పోయినప్పుడు శక్తిగా మారటం మహిమగా టప్మని ఎగిరిపోయినట్టు ఉండదు. పంచభూతాల యొక్క కలయిక చేత రూపం వచ్చింది. రూపం మళ్ళీ అలాగే విఘటనం చెందుతూ పంచభూతాలు అవుతూ శక్తి అవుద్ది. మొత్తం ఇదంతా శక్తి యొక్క నర్తనం, మొత్తం శక్తి నాట్యం. సృష్టి అంత ఏమీ లేదు, శక్తి ఆట. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం చేశాను. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఏదైనా తప్పు ఉంటే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీకు అర్థం కాకపోయినా, తప్పు ఉందనిపించినా, సరిగ్గా చెప్పలేదనిపించినా, లేదా ఏదో గ్రంథాలతో పోల్చి ఆ మహనీయుడు ఎలా చెప్పాడు, ఈ మహనీయుడు ఎలా చెప్పాడు, ఈ మహనీయుడు ఎలా చెప్పాడు, మీరు ఎలా చెప్పారేంటి అని అడగకండి. నాకు తోచింది చెప్పాను. నేను సామాన్యుడను.
నేను ఏ మహనీయుడికి సాటిరాను, వాళ్ళ పాదధూళికి కూడా సరిపోను. నేను కూడా ఒక విద్యార్థిగా వెతుక్కుంటూ చదువుకుంటూ నానా తిప్పలు పడుతూ వెళుతున్నటువంటి సామాన్య మానవుడిని. అర్థమైతే మంచి ఉంటే తీసుకోండి, అర్థం కాలేదు, చెడుంది అనిపించినా, సరిగ్గా చెప్పలేదనిపించినా నన్ను దయచేసి క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.